హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూసేద్దాం రండి. సో, మనం 1/2 ఇంచ్‌తో అయితే ఇలా పైపింగ్ థ్రెడ్‌ని అయితే రెడీ చేసుకోవాలి. సో, ఇది ఎలా రెడీ చేసుకోవాలి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో, పైపింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పి. సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా. సో, మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి. సో, ఇలాగా 1/2 ఇంచ్ మార్జిన్తో పైపింగ్ పక్కనే ఇలా స్టిచ్ అయితే పడేటట్లు వేసుకోవాలి. సో, మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా రావాలంటే మనము సింగిల్ పాదం అయితే యూజ్ చేయాలి. సో, ఇది పెద్ద మిషన్స్కి అయితే ఉంటుంది. డబల్ పాదము, సింగిల్ పాదము ఇలా ఉంటాయి. సో, సింగిల్ పాదం మనం సెట్ చేసుకున్నామంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఒకసారి నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. మనం ఫస్ట్ ఇలా 2 లైనింగ్స్కి ఇలా ఆల్రెడీ పైపింగ్ని అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, దీనికి అయితే జాయింట్స్ పడతాయి, కానీ నేను మీకు పైపింగ్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాము ఎలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని రివర్స్కి పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పైపింగ్ని రివర్స్ అయితే చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసుకుంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న పైపింగ్ అనేది సెంటర్లోకి పడుతుంది అనమాట రివర్స్. ఇప్పుడు మనం రివర్స్ తిప్పించుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పైన స్టిచ్చింగ్, దానిపైన ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, అస్సలు చాలా నీట్గా ఉంది. అస్సలు పైపింగ్ చేసినట్టే తెలియలేదు. ఫ్రంట్ బ్యాక్ నార్మల్ పైపింగ్ కన్నా ఇదైతే చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ లాగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము రైట్ సైడ్ నుంచి ఇలా అయితే దానిపైన జస్ట్ పైపింగ్ పక్కనే క్లాత్ మీద పడకుండా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్. సో ఇంకొక క్లాత్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇంకొక హ్యాండ్కి. సో చేసుకున్న తర్వాత ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. చూడండి అస్సలు స్టిచ్చింగ్ పైన ఎక్కడా కూడా కనిపించట్లేదు. హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల ఇలా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్, అండ్ చాలా ఈజీ కూడా ఇది. ఒకసారి ట్రై చేస్తే ఈజీ. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఇలా పైపింగ్ అయితే చేసుకోవాలి, ఇన్విజిబుల్ పైపింగ్. అందుకోసం అయితే ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే చేసుకోకూడదండి, ఎందుకంటే ఎక్స్ట్రా రౌండ్ మనం తీసిన దానికంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి 1/2 ఇంచ్తో మాత్రమే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. చూసారా నీట్గా చిన్నగా స్లోగా స్పీడ్గా కాకుండా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటూ ఇలా అయితే కట్స్ దగ్గర చాలా కర్వ్స్ అన్నీ నీట్గా రావాలండి. సో మనం ఎంత నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటామో సో ఫినిషింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా అయితే యాడ్ చేసుకోవాలి మనం పైపింగ్ క్లాత్ని. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారా రివర్స్ కూడా చాలా నీట్గా ఉంది, ఏమీ ఎక్కువ తక్కువ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనము లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది రైట్ సైడ్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇలా రివర్స్ అయితే పెట్టుకోవాలి. ఇందాక హ్యాండ్కి అయితే ఎలా స్టిచ్ చేసాం సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని క్లాత్ కదలకుండా ఉండడం కోసం సపోర్ట్ కోసం మనం పిన్స్ అయితే పెట్టుకోవాలి. సో పిన్ పెట్టుకుంటే క్లాత్ కదలదనమాట. సో స్టిచ్చింగ్ నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ ఇలా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ పైపింగ్ రివర్స్ చేసుకున్నాం కదా, అంటే సెంటర్లోకి పైపింగ్ పడిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం ఒకసారి పైపింగ్ చేసుకున్నాం కదా, దానిపైన స్టిచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూసారా ఇక్కడ కనిపిస్తుంది. దాని మీదనే ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి. స్లోగా చూసుకుంటూ చేసుకోవాలండి.
ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా సైడ్కి వెళ్ళిపోతుంది, పైపింగ్ అనేది నీట్గా రాదు. సో ఇక్కడ కరోస్ దగ్గర జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. జస్ట్ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. రివర్స్ చేసుకున్నప్పుడు మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి అంతా అయిపోయినాక బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను. చూసారా, ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇక్కడ కట్ చేయాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇలాగ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ ఎందుకు పెట్టుకోవాలంటే, ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ ఉంటుంది కదా, కర్వ్స్ తిరిగి ఉంటాయి కదా, అక్కడ ఫ్యాబ్రిక్ అనేది క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది. రివర్స్ చేసుకోవచ్చు, నీట్గా కుచ్చులు రాకుండా రివర్స్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక ఇప్పుడైతే ఒకసారి రివర్స్ చేసి చూసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. చూసారా, ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు, పీసెస్ కూడా. చూసారా, ఇదంతా వేస్ట్ పీస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది. లుక్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దీని పక్కనే పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. ఒక స్టిచ్చింగ్ క్లాత్ మీద పడకుండా, అలాగని పైపింగ్ మీద కూడా పడకుండా రెండిటికి సెంటర్ పడేలాగా చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ కర్వ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారా, నీట్గా కనిపిస్తుంది మనకు పైపింగ్. దానికి సెంటర్లో పడేటట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండ్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్, నడుము లూజెస్, సో అవన్నీ మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, అయిపోయింది. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే ఏదైనా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో, అండ్ పైపింగ్ కూడా చూడండి సన్నగా వచ్చింది, ఎక్కడే కూడా మిస్టేక్సే రాలేదు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది. సో ఇదండి బ్యాక్ నెక్ రౌండ్. అండ్ నెక్స్ట్ ఇలాగే సేమ్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం పైపింగ్ చేసుకోవాలి. నేనైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ స్టిచ్ చేసుకునే ముందు ఇలా అయితే పెట్టి చూసుకోవాలి, ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత ఒక లైనింగ్ తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇక్కడ రౌండ్ దగ్గర నీట్గా టర్న్ చేసుకుంటూ జస్ట్ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ పడేటట్లు వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి, వీడియోలో స్టిచ్ చేస్తున్న విధంగా. సో ఇలా స్టిచ్ చేసుకోవడం కోసం సింగిల్ పాదం యూజ్ చేసినట్టయితే మనకి చాలా నీట్గా వస్తుంది పైపింగ్. అండ్ డబల్ పదంతో స్టిచ్చింగ్ చేసుకోవడానికి, సింగిల్ పదంతో ఇలా పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో డబల్ పదంతో అయితే అంత నీట్గా రాదు. సో ఇలా సింగిల్ పదం యూజ్ చేయడం వల్ల మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నాకైతే ఈ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేను చేస్తుంటాను స్టిచ్చింగ్ నాకు వీలున్నప్పుడల్లా. సో ఇదండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ ఇక్కడ కూడా అంతే రివర్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లేదా 1/4 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ పక్కనే ఇలాగే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. సేమ్ అంతే నార్మల్గా ఇందాక మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాము సేమ్ అంతే అలాగే. కాకపోతే ఇది కొన్నిసార్లు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు.
సో ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తే మనం ఏదైనా సరే సాధించవచ్చండి. సో నాకైతే ఇది స్టిచ్చింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో కాబట్టి నేను ఆన్లైన్లోనే చూసి స్టిచ్చింగ్ మొత్తం నేర్చుకున్నాను. సో ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకొని దీనికి కూడా ఈ ఫ్రంట్ పార్ట్కి కట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇక్కడే కాదు, ఎక్కడ మనం టర్న్ చేసుకున్నప్పుడు కర్వ్స్ ఉన్నప్పుడు దగ్గర కట్స్ పెట్టుకోండి. ఈజీగా అయితే మనకి రివర్స్ అవుతుంది. చూసారా, ఇక్కడ కూడా చాలా నీట్గా వచ్చింది పైపింగ్. ఒకసారి ఇది మీరైతే ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకుండా అలాగని పైపింగ్ మీద కాకుండా సెంటర్లో ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కరుస్ దగ్గర అయితే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఈ సింగిల్ పదంతో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కటింగ్ వీడియోస్ కోసం అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం. అండ్ మన ఛానల్లో అయితే మోడల్ బ్లౌజెస్ కటింగ్ వీడియోస్ కూడా ఎలా కట్ చేయాలి అనేది అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.